ఒక నాయకుడిగా పనిచేసిండు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడిండు, పోరాటం చేసింది. మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు. వచ్చి మళ్ళీ ఏం చెప్పిండు? అన్న కష్టకాలంలో నడిచొచ్చిన వాడే నాయకుడన్నా, నేను ఈ రోజు మీతో ఉంటా, నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ రోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు. ఒకవైపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు. అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది? ఈరోజు ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు. మీరు వింటారు 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న కేసులు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు. మందిని తిట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమాలిన కేసులు, దౌర్భాగ్య కేసులు, 56 కేసులున్న ఒక వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుకుతూ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను అందుకే అంటా ఉన్నా, దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి. ఒక గుణవంతుడు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు. మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ, మీ విజ్ఞతకు నేను వదిలిపెడతాను. ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలనే మాట మాత్రమే కాదు, ఏం చెప్పింది? అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు మనం